వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ గారు. ఇక ఇవాళ మనం ఎవరితో మాట్లాడడానికి వచ్చినాం, అసలు రాష్ట్ర పరిస్థితులు ఎట్లున్నాయి అండ్ ప్రతిసారి ప్రజా సమస్యలు అంటే ఎర్ర జెండా పట్టుకొని వాళ్ళ సమస్యలపైన పోరాడే పార్టీ ఏది అంటే అందరికీ ఎరకని. ఇక ప్రజెంట్ నేను సిపిఐ పార్టీ ఆఫీస్లో ఉన్నా. ఇక్కడ సాంబశివరావు గారితో ఉన్నా. ఒక్కసారి మనం మాట్లాడదాం. ప్రజెంట్ రాష్ట్ర పరిస్థితులు అండ్ ప్రజల సమస్యల పైన ఏమంటారు అనేది తెలుసుకుందాం. సార్ నమస్తే. సో ప్రజా సమస్యల గురించి ఈనాటి ఆనాటి కాదు, ఎప్పుడైనా ప్రజా సమస్యలు ఉన్నాయంటే ముందుండే ఎర్రజెండా పార్టీ అని అందరికీ కూడా తెలుసు. సో ప్రజెంట్ హైదరాబాద్ ప్రజల పరిస్థితి ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? అంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, వాళ్ళు కొద్దిగా ఎవరి ఎజెండా వాళ్ళకి, ఎవరి ప్రణాళిక వాళ్ళకు ఉంటుంది. ఆ ప్రకారంగా హైడ్రా ఒకటి పెట్టారు, ఆక్రమణలు ఇవన్నీ. మేము కూడా మొదటి నుంచి చెప్తున్నాం, ఈ ఆక్రమణలు, పెద్ద పెద్ద ల్యాండ్ మాఫియాలు, అలాగే మన వెంచర్స్, విల్లాస్, ఇలా ప్రభుత్వ భూముల ఆక్రమణలు, కొన్ని వేల కోట్ల విలువైన ఆక్రమణలు జరిగినాయని కమ్యూనిస్ట్ పార్టీ చెప్తా ఉన్నాం. అది తీసేసే క్రమంలో హైడ్రా అనేది ఏర్పాటు చేశారు. మేము దాన్ని స్వాగతం పలికాం. ఆ సమయంలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉండాలి. కొద్దిగా ప్రజల్లో ఒక భయానక వాతావరణం కల్పించారు, దాన్ని అవాయిడ్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ జాగ్రత్తలు పడుతున్నట్టు అనుకుంటున్నాం. ఎవరైనా తీసేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు ఉండాలి. హైడ్రా సంబంధించి ప్రధానంగా ఆ హైడ్రా అంటే ఆక్రమణ భూమి. ఆ ఆక్రమణ భూమి ఆక్రమించుకున్న వాళ్ళు మధ్యతరగతి వర్గీయులకు అమ్మారు. ఆ అమ్మటం కూడా ఈసీలు అన్నీ కూడా చూపెట్టి మరి ఆధారాలతో అమ్మినప్పుడు సహజంగా చాలామంది పాపం సాఫ్ట్వేర్ పిల్లలు కూడా కొనుక్కున్నారు. కొనుక్కునే క్రమంలో వాళ్ళు సంవత్సరం అంటిల్ దే రిటైర్మెంట్ వాట్ ఎవర్ దే గెట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శాలరీస్, వాళ్ళు దాన్ని బై ప్లెడ్జింగ్ దేర్ శాలరీస్, వాళ్ళకు వచ్చే జీతాలను ప్లెడ్జ్ చేసి మరి కొనుక్కున్నారు. అవన్నీ పాల్గొట్టారు. ఇక పాయింట్ ఏంటంటే అసలు అమ్మిన వాళ్ళు ఎవరు, అమ్మిన వాళ్ళు ఆ టైంలో రిజిస్టర్ ఆఫీసర్లు ఏం చేశారు, ఆ టైంలో రెవెన్యూ అధికారులు ఏం చేశారు, ఆ టైంలో ఉన్నటువంటి ఇతర సంబంధిత పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ వాళ్ళు ఏం చేశారు, ఇవన్నీ పరిశీలన చేయకుండా ఎకాఎకిన కూలగొట్టడం అనేది న్యాయం కాదనేది మా అభిప్రాయం. అందువల్ల వాళ్ళకి ముందు అటువంటి మీరు ఐడెంటిఫై చేయమని అడుగుతున్నాం. ఐడెంటిఫై చేసి ఐడెంటిఫై చేసిన తర్వాత రియల్లీ వాటిని ఎవరన్నా ఆక్రమణదారులు అమ్మారా, లేకపోతే పేదవాళ్ళు వేసుకున్నారు. ఇందులో పేదవాళ్ళు వేసుకునేవి కూడా చాలా ఉన్నాయి. అవి కానీ మీకు నాలాలకు చెరువులకు అడ్డం వస్తే అప్పుడు ఏం చేయాలంటే మీరు పేదవాళ్ళకి ప్రత్యామ్నాయం చూపెట్టాలి. కొనుక్కున్న వాళ్ళకేమో వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చే విధంగా చేయాలి. స్థలానికి ఇవ్వాలి, ఇంటికి కూడా ఇవ్వాలి. అవి తప్పదు, కొన్ని గవర్నమెంట్ బేర్ చేయాలి. ఓ మంచి జరగాలి ఉన్నప్పుడు. బడ్జెట్ ఎక్కువైంది అనుకుంటే కుదరదు. ఆ మేరకు చాలా ఆక్రమణ ఉన్నటువంటి భూములు కొనుగోలు చేస్తే అయ్యే వేల కోట్లు విలువ వస్తుంది. ఇది మేము సూచన చేస్తున్నాం. ఆ సూచన ప్రకారంగా ప్రభుత్వం సానుకూలంగా పాజిటివ్గా స్పందించాలని కోరుకుంటున్నాం. దాన్ని అదే రేంజ్లో మూసీకి సంబంధించి కూడా ఇదే సేమ్ ప్యాటర్న్ నడుస్తుంది. మూసీది కూడా ప్రక్షాళన అనేది ఇట్ ఈజ్ ద నీడ్ ఆఫ్ అవర్, తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తున్నారు కానీ చేయట్లేదు. ఇంతకుముందు దానిలో వివాదాలు జరుగుతున్నాయి. వేళను దానికి ఎంత బడ్జెట్ ఏమిటి అవన్నీ కూడా పారదర్శకంగా ఉండాల్సిందే. మై మెయిన్ కన్సర్న్ ఈజ్ అవర్ పార్టీ మెయిన్ కన్సర్న్ ఈజ్ పూర్ పీపుల్. అక్కడ కూడా పేదవాళ్ళు ఉన్నారు. అవును, రివర్ బెడ్ దగ్గర పేదవాళ్ళు ఉన్నారు. వాళ్ళని మీరు అన్లెస్ యూ కన్విన్స్ సచ్ పూర్ పీపుల్ స్ట్రైట్ అవే యూ కాంట్ గో అహెడ్. వాళ్ళని కన్విన్స్ చేయాలి. దే మస్ట్ బి కన్విన్స్డ్ ఫస్ట్. దే మస్ట్ బి షోన్ సమ్ ఆల్టర్నేటివ్ ప్లేసెస్. అలా ఒకవేళ ఇఫ్ దే ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ సమ్ హౌసెస్, వాళ్ళని మళ్ళా ఆ ఇళ్ళు తీసే క్రమంలో పునరావాసం కల్పించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా చాలా ఉన్నాయి ఇందులో. అవును, అయితే మీరు అన్నట్టు మనకి నార్సింగ్ నుంచి బాపుఘాట్, తర్వాత బాపుఘాట్ నుంచి నాగోల్ నుంచి బాచారం, ఇట్లా 3 phases రివర్ బెడ్ పైన ఉండే మూసీ ప్రక్షాళనకి శ్రీకారం చుట్టింది సర్కార్. కానీ ఇప్పుడు నార్సింగ్ టు బాపుఘాట్ వరకు అంత పరిస్థితి లేదు. కానీ ఎక్కడైతే మనకి ఇప్పుడు బాపుఘాట్ టు నాగోల్ వరకు ఉండే రివర్ బెడ్లో 10,000కు పైగా ఇళ్ళు.
ఒక పక్క సర్కారేమో ఆక్రమణదారులని, ఇంకో పక్క అక్కడ నివసించే వాళ్ళు లేదు మేము కాయ కష్టం చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ట్యాక్సులు కడుతున్నాం, కరెంటు బిల్లులు కడుతున్నాం, నీళ్ళ బిల్లులు కడుతున్నాం, 10-20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, మా గూడుని ఇప్పుడు తీసేస్తే ఎట్లా, మమ్మల్ని ఆదుకునేటోళ్ళు లేరా అనే ప్రశ్నలు. సో ఒక్కసారి వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమనిపించింది సార్? నిజంగా వాళ్ళు ఆక్రమణదారులు అనిపించిందా, లేదంటే కష్టపడి కట్టుకున్న ఇల్లులేనా? ఏ ఆక్రమణ అయినా కట్టుకున్నాయే వాళ్ళు సొంతంగా. ఆక్రమణదారులు అనే పేరు ఏంటంటే ప్రభుత్వ భూమి పేదవాళ్ళు వేసుకున్నారనే పదం వాడటం తప్పులేదు. జనరల్గా టెర్మినాలజీ ఏంటంటే ఆక్రమణదారులు అంటారు. అట్లా కాకుండా వాళ్ళు కొనుక్కున్న భూములు ఉన్నాయి. అవును, మామూలుగా గవర్నమెంట్ స్థలంలో మేము కూడా ఆక్రమణలు వేయించాం. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా చాలా వేల ఇళ్ళు వేయించాం. అది మీరు ఆక్రమణ అని పేరు పెట్టండి, ఏదైనా పెట్టండి, కానీ వాళ్ళ డబ్బులతో స్థలం చూపెడితే కట్టుకున్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళ కంట్రిబ్యూషన్ అందులో వాళ్ళ షేర్ ఉంది. కట్టుకోవటం అంటే మీది అంటే ఎట్లయితే అసలు దొంగలు పంచుకునే చాలా ఉన్నాయి పేదాలది. అందువలన తీసే క్రమంలో మాత్రం మేము మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాం. తీసే అది 10,000 ఉన్నాయి, 20,000 ఉండని వాళ్ళని ఇది మా భూమి మీరు ఆక్రమణ చేసుకున్నారు అట్లా అది కరెక్ట్ కాదు. ఆ విధంగా ఇప్పుడు 58-59 జీవోలు ఉన్నాయి. 58-59 జీవోలు అర్థం ఏంటంటే ప్రభుత్వ భూముల్లో పేదవాళ్ళు వాళ్ళ అవసరాల కోసం చాలా చోట్ల కొన్ని లక్షల ఇళ్ళు వేసుకున్నారు. వాటిని క్రమబద్ధీకరించడం అంటే ఇప్పుడు హైడ్రా దానిలో కూడా అది కూడా మేము డిమాండ్ పెట్టాం. ఆల్రెడీ పేదవాళ్ళు భూములు వేసుకున్నారు. పేదవాళ్ళు భూములు వేసుకున్నప్పుడు ఇళ్ళు వేసుకున్నారు భూముల్లో. అవి మీకు నాలాలకి చెరువులకి అడ్డం లేదు, వరదకి అడ్డం లేదు అన్నప్పుడు వాటిని లెట్ దెమ్ బీ లైక్ దట్ ఓన్లీ, లెట్ దెమ్ బీ అలౌడ్. కాకపోతే దాన్ని క్రమబద్ధీకరించండి. అక్కడ మూసికి సంబంధించి అవకాశం లేదు క్రమబద్ధీకరించడానికి. మీకు ఈ స్లమ్ వాటర్ ఇవన్నీ ఈ వాటర్ ఏమన్నా స్లూవేజ్ వాటర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళకి నష్టం లేకుండా నియర్ బై ప్లేసుల్లోనే ఇప్పుడు ఈ టవర్స్ ఇవన్నీ అంటున్నారు. టవర్ అంటే ఒక టవర్లోనే మంచి ఇళ్ళు కట్టవచ్చు అంటే వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు. కానీ దానిలో కూడా గేదెలు ఉండేవాళ్ళు ఉంటారు, పశువులు ఉండేవాళ్ళు. వాళ్ళు మమ్మల్ని ఆడేందుకు వెళ్ళినప్పుడు వాళ్ళ అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఎక్కడ అవసరం ఉందో అక్కడ, అట్లనే స్కూళ్ళకి నియర్ బై ప్లేసుల్లో ఆ విధంగా తప్పనిసరిగా కన్విన్స్ చేయాల్సిందే. అంటే ప్రతి ఒక్కడికి అనేది నేను అన్ను ఆ ప్రాంతానికి ఒక పాలసీ పెడితే అప్పుడు ఏమైందంటే ఈ పేదవాళ్ళకి కొద్దిగా బాధ అనిపిస్తుంది. బాధ అనిపించినా ఒక ప్రత్యామ్నాయం చూపెట్టినప్పుడు వాళ్ళు పేదవాళ్ళు కానీ అట్లీస్ట్ టు సర్టన్ ఎక్స్టెంట్ వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు సాటిస్ఫై ద పూర్ పీపుల్ అట్లీస్ట్ టు సర్టన్ ఎక్స్టెంట్ ఇఫ్ నాట్ ఫుల్లీ. దట్స్ వాట్ వీ పుట్ ఫార్వర్డ్ ఎవ్రీ టైం. ఆ విధంగా చేస్తే తప్పితే ఏకపక్షంగా మాత్రం చేస్తే ఇబ్బందులు వస్తాయి. అట్లా అట్ ద సేమ్ టైం రెజ్యునేషన్ ఆఫ్ మూసీ రివర్ ఈజ్ వెరీ మచ్ ఎసెన్షియల్, ఇట్ ఈజ్ నీడెడ్, అది అవసరమే. బట్ అట్ ద సేమ్ టైం నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ పూర్ పీపుల్. సో ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి. యూ హ్యావ్ టు స్ట్రైక్ ఎ ఫైన్ బ్యాలెన్స్ ఇన్ బిట్వీన్. సో దట్స్ వాట్ కమ్యూనిస్ట్ పార్టీ సేస్. ఓకే, అయితే హైడ్రా ప్రతి ఒక్కరు కూడా స్వాగతిస్తున్నారు. మస్తు రోజుల తర్వాత చెరువులని ఒక కబ్జా కోరుల నుంచి విలిపించే అవకాశం వచ్చిందని. కానీ ఇక్కడ ఇంకొక విమర్శ కూడా వినిపిస్తుంది. ఏంటంటే హైడ్రా ఎప్పుడైనా పేద ప్రజలపైనే పడుతుందా? హైరైజ్ బిల్డింగ్స్ కావచ్చు, టవర్స్ కావచ్చు, అటు హైటెక్ సిటీ వైపు కావచ్చు, ఇటు ఇన్ఆర్బిట్ ఉన్న ప్రదేశంలో ఎందుకు వాళ్ళని జోక్యం చేసుకోవట్లేదు అని ఒక విమర్శ. అందుకే మేము చెప్పేది కూడా ఏంటంటే మొత్తం అసలు దాన్ని సర్వే చేయాలి. అసలు పేదవాడి ఎన్ని ఆక్రమణలు ఎన్ని ఉన్నాయి సర్వే చేసి వీ డిమాండెడ్ గవర్నమెంట్ టు టేక్అవుట్ ఏ వైట్ పేపర్ విత్ ఆల్ దోస్ పర్టికులర్స్. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అప్పుడు పేదవాడికి ఎట్లా చేయాలి, వాడిని ఎట్లా చేయాలి. అందుకని మేము వీఆర్ వెరీ మచ్ క్లియర్, క్రిస్టల్ క్లియర్ ఇన్ పుట్టింగ్ అవర్ డిమాండ్స్. రూల్ ఫర్ ఆల్ ఒకేలాగా ఉండాలనిపిస్తుంది. రూల్ ఒకటే ఉండాలంటే పెద్దవాళ్ళది వేరే ఉండాలి, ఆక్రమణదారులు వేరే ఉండాలి, పేదవాళ్ళది మెయిన్ కన్సర్న్గా ఉండాలి. రూల్ అంతా ఒకే విధంగా ఉంటుందంటే పెద్దవాళ్ళని చిన్నాళ్ళని చేసి పెద్దవాళ్ళలాగా చిన్నాళ్ళని కూడా కూలగొట్టడం అనేది కరెక్ట్ కాదు. మీరు చెప్పిన ప్రకారం చిన్నాళ్ళకి ఇచ్చిన కన్సెషన్లు పెద్దవాళ్ళకి కూడా ఇవ్వటం కరెక్ట్ కాదు. అందువలన దాని మీద జాగ్రత్తగా ఉండాలి. రేపు మేము 14th కూడా దీని మీద
ఒక రౌండ్ టేబుల్ ముఖ్యుల వేళతో మన ఈ సామాజిక కార్యకర్తలు, మేధావులు, పెద్దల హరగోపాల్ గారు, ఆంధ్రజ్యోతి శ్రీనివాస్ గారు, ప్రొఫెసర్ నాగేశ్వర గారు, కోదండరామ్ గారు, వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టి మన ప్రతిపాదన ప్రజల తరపున ఒక పత్రం ప్రభుత్వానికి ఇవ్వాలనే ఆలోచనతో మేము ఉన్నాం. బట్ అట్ ద సేమ్ టైం వైల్ సపోర్టింగ్ దీస్ 2 projects, at the same time keeping the interests of the people in mind, government should move. That's what Communist Party is felt, and accordingly we are going to resolve during the meeting going to be held on 14. అందులో రిజాల్వ్ చేసి దాన్ని we send that on behalf of the people, on behalf of the affected people, we send that resolution to the government. సో హైడ్రా గురించి చెప్పారు. 6 గ్యారెంటీల పరిస్థితి ఏంటి? ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సంక్షేమం కోసం ఎదురు చూస్తున్నారు, లబ్ధి పొందడం కోసం ఎదురు చూస్తున్నారు. మరి 6 గ్యారెంటీల పరిస్థితి ఎట్లా ఉంది సార్? అండ్ ప్రత్యేకంగా మీ జిల్లాల ప్రజల పరిస్థితి ఎట్లా ఉంది? ఈ 6 గ్యారెంటీలదేమో న్యాచురల్గా చెప్పారు, వీళ్ళు అమలు చేయలేకపోతున్నారు. కానీ చేయాల్సింది తప్పదు. వన్స్ చెప్పినప్పుడు, వన్స్ యూ మేడ్ ఇట్ యాజ్ ఏ ఎలక్టరల్ ప్రామిస్, ఇట్ ఈస్ ఏ బౌండింగ్ ఆన్ ద గవర్నమెంట్ టు డెలివర్ దట్. అది తప్పదుగా. అందుకే సాధ్యమైన మేర తొందరగా చేసుకోకపోతే ప్రజల్లో ఒక ఆల్రెడీ సమ్ కైండ్ ఆఫ్ అన్రెస్ట్ స్టార్టెడ్. then to curb that, to arrest that unrest. So whatever promises you made, whatever failures you faced, అవన్నీ జాగ్రత్తగా సాల్వ్ చేసుకోకపోతే ప్రజలు ఎవరి మీద ప్రేమ ఉండదు. అంతిమంగా ఏ పలానా అనేది ప్రజల సమస్యలే చూస్తారు. వీళ్ళు త్వరగా దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో వాట్ అబౌట్ యువర్ ఫార్మర్ సిచ్యువేషన్ ఇన్ యువర్ సెల్ఫ్? ఫార్మర్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది మీ ఊర్లో? ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ రైతు బంధు అని, తర్వాత ఇప్పుడు సన్నోడ్లు అది కూడా అంతే. ఎట్లా ఉంది ఫార్మర్ సిచ్యువేషన్? ఎట్లా ఉంది? అది కూడా అంతే. అది కూడా పరిస్థితి ఏంటి? అది కూడా ఏంటంటే అది కూడా దాన్ని జాగ్రత్తగా చేసుకోవాలి. ఇంకా చాలామంది ఉంది, వాళ్ళు ఏంటంటే ఇక అవాయిడ్ చేయలేరు. గవర్నమెంట్ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ ఇట్స్ ప్రామిసెస్. అందువలన తప్పనిసరిగా చేయాలి. నేనేమో చాలా గవర్నమెంట్కి ఏం చెప్తున్నానంటే, మొత్తం దాని మీద కూడా శ్వేతపత్రం తీయండి, ఒక వైట్ పేపర్, ఇదిగో ఇంతమందికి ఇచ్చాం, ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు ఇంతమంది. దానిలో ఖరీఫ్ కూడా ఉండాలి. ఖరీఫ్ ఏది రైతు భరోసా పేరు పెట్టారు, ఇవన్నీ ఉన్నాయి, బాకీలు ఉన్నాయి, మేము చేయాలి. బట్ బికాజ్ ఆఫ్ ద డెర్త్ ఆఫ్ ఫండ్, బికాజ్ ఆఫ్ డిఫికల్టీస్ ఇన్ ది ఎకానమీ, మేము ఇప్పుడు ఇమీడియట్ చేయలేకపోతున్నాం. బట్ ఇట్ ఈజ్ అవర్ బౌండెడ్ డ్యూటీ, మేము చేయాలి. ఆ విధంగా చేస్తే ఏంటంటే జనం కొద్ది కన్విన్స్ అవుతారు. కన్ఫ్యూజింగ్గా చెప్పకూడదు. మీ బాధ్యత ఉంది, మేము ఒప్పుకున్నది వాస్తవమే, చేయలేకపోతున్నాం, మేము ఒప్పుకున్నాం, ఇప్పుడు చేయలేకపోతున్నాం, కానీ చేస్తాం. చేయటానికి ఎంత టైం అనేది దాని ఇట్లా రేపు దీపావళి లేకపోతే ఇంకొకటి సంక్రాంతి అయ్యొద్దు, వితిన్ షార్ట్ టైం అనేది పెట్టి ఆ విధంగా జాగ్రత్తలు తీసుకుని చేయాల్సిన బాధ్యత ఉంది. అయితే ఇక్కడ ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు, సంక్షేమం కావచ్చు, మాకు ఇచ్చిన మాటలు పక్కన పెట్టి మూసీ సుందరీకరణ పైన ఖర్చు పెట్టేదేదో మా పైన ఖర్చు పెడితే బాగుండు అనే ఆలోచనలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఫస్ట్ ఏ ప్రాజెక్ట్ తీసుకుంటే బాగుంటుంది అంటారు గవర్నమెంట్? ఒకదానికొకటి ఇందులో ఇప్పుడు అసలు గవర్నమెంట్ అంటేనే వివిధ విభాగాలకు సంబంధించిన దాన్ని ఏమంటారు, ఒక సామూహిక వ్యవస్థ. ఇది వివిధ విభాగాలతో కూడిన వ్యవస్థ గవర్నమెంట్. ఏ విభాగాన్ని తగ్గించి ఇంకో దాని మీద అట్లా ఉండదు. దానికి చేయాల్సిందే. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు అనేది గవర్నమెంట్ డిస్క్రిప్షన్, వాళ్ళ ఎఫిషియన్సీ దాని మీద ఆధారపడు. అవసరం డబ్బులన్నీ ఒకదాని మీద డంప్ చేయొద్దు. అందుకని బ్యాలెన్స్ చేసుకోవాలి. రైతులది చూడాల్సిందే, ఇక్కడ ఇది చూడాల్సిందే, మూసి చూడాలి, ఇంకేదన్నా సరే అన్నీ మధ్యధర దొరికింది లేకపోతే కార్మికులది, కింద వాళ్ళది, ప్రతి ఒక్కడు ఉంటారు కదా. ప్రతి ఒక్కడు గవర్నమెంట్, అందులో కొత్త గవర్నమెంట్ మాకేం వస్తుందని చూస్తారుగా. అందుకని ఒకళ్ళని పండుగ పెట్టి ఇంకోళ్ళు చేయకూడదు. దాన్ని ఎలా చేసుకోవాలి చేయాలి. అయితే ఇంకొకటి సార్, ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో, పరిణామాల్లో మీ అనుభవాలకి ఎన్నో ఉద్యమాలు చేసారు, హైదరాబాద్ కేంద్రంగా కూడా చేసి ఉంటారు. కానీ ఎప్పుడైనా నెల రోజుల పాటు హైదరాబాద్లో ఒక 144 సెక్షన్ పెట్టే పరిస్థితులు వచ్చాయా?
144 అనేది అంత జనరల్గా అవసరం ఉండదు. ఇప్పుడైనా ఏముందాడ. కాకపోతే వీళ్ళు ఈ బీజేపీ వాళ్ళు ప్రజల సమస్యల కంటే మతాన్ని తీసుకొచ్చి రెచ్చగొట్టడం. విద్యార్థులది ఉంది, విద్యార్థుల సమస్య ఉంటే వాళ్ళకి ఏమి దొరకనప్పుడు అటువంటి విద్యార్థుల దగ్గరికి వెళ్ళటం. ఇటువంటి బీజేపీ బీఆర్ఎస్. నేనేమంటున్నానంటే ఈ మతం అనేది అది సున్నితమైన సమస్య. దాని మీద వాళ్ళు లొల్లి చేస్తున్నా కూడా సరే మనం స్మూత్గా దాన్ని పరిష్కారం చేసుకోవాలి. కావాలని చేస్తున్నారు. విద్యార్థులదేమో డైరెక్ట్గా మీరు ఆ విద్యార్థులతో పిలిచి మాట్లాడాలి. ఆ డిఎస్సీలు ఈ మధ్య అయిపోయినాయి. అవి మాట్లాడితే సమస్యల పరిష్కారం. అప్పటికీ రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు, కానీ మినిమైజ్ అయింది. దాన్ని మినిమైజ్ అయింది. అందువలన ఆ టైంలో పెట్టారు. కానీ ఐ డోంట్ థింక్ దట్ 140 సెక్షన్ విల్ బి ఇంపోజ్డ్ పర్మనెంట్లీ. ఇట్ విల్ గో పర్మనెంట్లీ. అదేదో ఆ సందర్భం పెట్టుంటారు. ఓకే, థ్యాంక్ యూ. డన్ సార్. సో ఇది రాష్ట్రంలో సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధమవుతున్న పార్టీ ప్రణాళికలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.